బంపర్ ఆఫర్ కొట్టిన ధనశ్రీ వర్మ. ఇటీవలే భారత క్రికెటర్ చాహల్తో విడాకులు తీసుకున్న ధనశ్రీ వర్మ 2020లో చాహల్ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ 5 ఏళ్లకే తన వివాహ బంధానికి వీడ్కోలు పలికింది. దీని తర్వాత మళ్ళీ తన ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ధనశ్రీకి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఇదే క్రేజ్తో సినిమాలోకి అడుగుపెట్టనుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో బల్గం తర్వాత అన్షిత ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే ధనశ్రీ వర్మ టాలీవుడ్ కు పరిచయం కానుంది. అలాగే డి ఫేమ్ స్టార్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ కూడా ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. శశి కుమార్ ముత్తులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి కార్తిక్ మురళీధరన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మరో కీ రోల్ కోసం ధనశ్రీ వర్మను ఎంపిక చేసుకున్నారట. భరత్ నాట్యం నుంచి ఆధునిక నృత్యం వరకు వివిధ రకాల నృత్యాలతో ప్రావీణ్యం ఉన్న నటి కోసం చిత్ర బృందం వెతుకుతుండగా ధనశ్రీ వర్మ పేరు వినిపించిందట. ఇక పాత్ర నచ్చడంతో ధనశ్రీ కూడా నటించేందుకు వెంటనే అంగీకరించిందట. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ సెట్స్లో ధనశ్రీ వర్మ కనిపించింది. యష్ మాస్టర్తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.